చేరికలపై కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. లోక్సభ ఎలక్షన్ సమీపిస్తుండటంతో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. కేకే, కడియం లాంటి నేతలతో పాటు మరికొందరి రాకపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల టైంలో ఆపరేషన్ ఆకర్ష్ పై మరింత ఫోకస్ చేసింది హస్తం పార్టీ. గులాబీ పార్టీలోని ముఖ్య నేతలపై గురిపెట్టింది. పార్టీలోకి చేరికలను స్పీడప్ చేయడంతో గులాబీ నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే సీఎం రేవంత్ స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేతలు రాజ్యసభ ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య రేపో మాపో పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ ఇతర ముఖ్య నేతలతో ఇప్పటికే భేటీ అయి చేరికపై చర్చించారు కేకే. పార్టీలో జాయినింగ్ కోసం ఆయన సిద్ధంగా ఉన్నా చేరిక ఢిల్లీలోనా హైదరాబాద్ లోనా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కేకే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా, పీసీసీ చీఫ్ గా, సిడబ్ల్యూసీ మెంబర్ గా పనిచేశారు. గాంధీ కుటుంబానికి కూడా సన్నిహితంగా ఉన్నారు. సోనియా సమక్షంలో పార్టీలో చేరుతామని చెప్పారు కేకే. దీంతో సోనియా అపాయింట్మెంట్ కోసం ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రయత్నిస్తున్నారు. సోనియా అపాయింట్మెంట్ దొరక్కపోతే వచ్చే నెల తుక్కుగూడ సభలో ఖర్గే, రాహుల్ సమక్షంలో కేకే పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం, ఆయన కూతురు కావ్య చేరిక కూడా త్వరలోనే ఉండనుంది. కాంగ్రెస్ లో చేరికపై అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు కడియం. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతో పాటు ఆయనకు ఇచ్చిన ఆఫర్ పై అనుచరులతో డిస్కస్ చేశారు. అయితే కడియం చేరికపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కడియం చేరిక అధిష్టానం నిర్ణయమని ఉమ్మడి వరంగల్ జిల్లా లీడర్లకు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీలో చేరారు. ఇక మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని